దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశం, ఊబిలో పడ్డావా? వాక్య భాగము కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎప్పుడైనా నేను ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోతున్నాను, ఇంకా కిందకి అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నా పరిస్థితి ఏంటి, నేను ఊబిలో పడ్డట్టుగా ఉన్నాను కదా అనే పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? లేదా ఎప్పుడైనా ఇలా అనుకుంటూ ఉన్నారా? ఇక్కడ సందర్భం ఏంటంటే, దావీదు మహారాజు కూడా అలాంటి సందర్భం ఎదురైంది. ఆయన దొంగ ఊబిలో ఉన్నట్టు, జిగటగల ఊబిలో ఉన్నట్టు, ఆ ఊబిలో ఉంటూ దేవుని సహాయం కోరినట్టు, దేవుడు కనికరం గల దేవుడు కనుక దావీదు భక్తుడిని ఆ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నిలిపినట్టు బండ మీద మనము చూస్తూ ఉన్నాం. అవును, ఊబి అంటే ఏంటి? సాధారణంగా ఊబి అంటే జిగటగల బురద, మట్టి. అంటే ఇది సాధారణంగా పొలాలు ఉండే మట్టి కాదు, ఇది ప్రత్యేకమైన మట్టి. ఇది ఒక నేల ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేలకి దాని యొక్క లక్షణం ఏంటంటే, ఈ బురదతో ఉండే ఈ ఊబి అనేది 100 అడుగుల్లో లోతులో ఉంటుంది. దానికి గుణం ఏంటంటే, ఏ వస్తువు వేసినా లేదా జంతువు కానీ మనుషులు కానీ అందులోకి దిగినా అది లాక్కునే గుణం. అడుగు భాగం ఎంత లోతులో ఉంటుందో అంత లోతు వరకు లాక్కుంటుంది. ఊపిరి ఆడకుండా జిగటగా ఉంటుంది కనుక మట్టి బయటికి రాలేడిక. ఎంత గుంజుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. చివరికి మరణం తప్ప ఆ ఊబిలో బయట పడ్డవారు ఎవరు కూడా ఉండరు. అలాంటి ఊబి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఆత్మీయంగా మనం ఎలా చూడాలి అంటే, ఊబి అంటే ఈ లోకానుసారమైన పాపం, నిరాశ, శోధన, చింత, ఆర్థికమైన సమస్యలు, ఆర్థికపరమైన ఊబి, వ్యసనాలు, అవిశ్వాసం, అపనమ్మకం, దేవునికి దూరమైన స్థితి కూడా దొంగ ఊబి లాంటిదే. ఇలా లోకంలో ఉన్న ఈ పాపము, చెడ్డ కోరికలు, చెడ్డ స్నేహితులు, చెడ్డ అలవాటులు, చింత, ఆర్థికపరమైన బాధలు, కుటుంబ కలహాలు, ఇవన్నీ దొంగ ఊబుగా ఉండి మనుషులను నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఊపిరి లేకుండా, మా పరిస్థితి బాగాలేదు అని చింతిస్తున్న స్థితికి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ మనకి ఆధారమై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నీవు ఇలాంటి శోధన కలిగి ఇలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవుస్తుంది, నెమ్మది లేక, సంతోషం లేక కురుంగిపోతున్నట్లయితే కీర్తన 145లో కృంగిన వారిని లేవనెత్తి దేవుడు అని దేవుని వాగ్దానం మనకి వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులు, లోకములో ఉన్న అలవాటు చేత నువ్వు కృంగిపోతున్నావు? ఏ ఊబిలో కూరుకొని పోయినావు? ఎలాంటి మట్టిలో కూరుకొని పోయినావు? ఈరోజు నీవు నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఒకవేళ పాపం అనే ఊబిలో నువ్వు పడిపోయావా? ఆర్థికపరమైన బాధలు, అప్పుల ఊబులను కూరుకొని పోయావా? అనారోగ్యం అనే పరిస్థితులను కూరుకొని పోయావా? అవిశ్వాసం అనే స్థితిలోకి వెళ్ళిపోయావా? చెడ్డ అలవాట్ల అనే స్థితిలోకి వెళ్ళిపోయావా? చెడ్డ ఆలోచన అనే స్థితిలోకి వెళ్ళిపోయావా? అందులోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా? అయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన అంటున్నాడు, మట్టిలో ఉన్న వారిని నేను పైకి లేవనెత్తుతాను అని ఉన్నాడు. ఆమేన్. దేవుడు అలాగూ మిమ్ములను ఊబిలో పడిపోయిన మీ కుటుంబంలో ఉన్న వారిని, మీ స్నేహితులను, మీ బంధువులను ఆయన చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని లేవనెత్తాలంటే మనం ఏం చేయాలి? కీర్తనకారుడు అంటున్నాడు, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనతో చెబుతూ ఉన్నాడు. మొదటిది, ఆయనని పిలవాలి. యేసు రక్షకుడా, నన్ను పైకి లేపు, నా చేయి పట్టుకో, నాకు సహాయం చేయి అని పిలవాలి. 2, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆయన ఒక్కడే సమర్థుడు, సాధ్యము చేసేవాడు, ఈ జగట ఊబి నుండి పైకి లేవనెత్తేవాడని ఆయన నమ్మాలి.
3, ఆయన సమయం కొరకు వేచి ఉండాలి. ఎవరైతే ఈ 3 గుణాలు వారిలో కలిగి ఉన్నారో దేవుడు వారి ఎడల వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఒకసారి యేసుక్రీస్తు వారి శిష్యులు మరి పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అర్ధరాత్రి సమయంలో మరి నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వారందరూ భయపడతారు. అయితే శిష్యులందరూ చూసిన తర్వాత ఒక శిష్యుడు ప్రభువుని అడుగుతారు, ప్రభా నీవు నీటి మీద నడిచినట్టు నేను కూడా నడవగలనంటే ప్రభు వారు రమ్మంటాడు. అయితే ఆయన పడవలోంచి సముద్రం మీదకి దిగి మరి ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత మరి గాలిని చూసి భయపడి మునిగిపోతూ ఉన్న సందర్భంలో ప్రభువా నన్ను రక్షించాలి కేకలు వేస్తాడు. యేసుప్రభు తన చేతినిచ్చి మరి తన భక్తులను, తన శిష్యుడిని పైకి లేవనెత్తి, అల్పవిశ్వాసి, నువ్వు అవిశ్వాసి, ఎందుకు భయపడ్డావు అని ప్రభువుని అడుగుతావు. ప్రభు ఆ శిష్యుని అడిగిన సందర్భాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ప్రియ సహోదరి, అవును, ఈ లోకమును చూసి మనం మునిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు నీకు ఈరోజు అభయ హస్తాన్ని ఇస్తావన్నాడు. నువ్వు ఆయన పిలుస్తావా? ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉంటావా? ఆయన సమయం వరకు నువ్వు వేచి ఉంటావా? అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు భక్తుడిని దొంగ జిగటగల ఊబులో నుంచి లేపినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఈ దినము లేపి ఆశీర్వదించునుగాక. అంటే బండ మీద నిలుపునుగాక. నీ పిల్లలను దేవుడు జిగటగల దొంగ ఊబులో నుంచి లేపి బండ మీద నిలుపునుగాక. నీ భర్తను, నీ భార్యను జిగటగల దొంగ ఊబిలో నుంచి లేపి బండ మీద నిలుపునుగాక. నీ అన్నదమ్ములు, నీ అక్కజల్లను దేవుడు జిగటగల ఊబిలో నుంచి పైకి లేపి బండ మీద నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. ప్రభు నిరాశలోంచి మమ్మల్ని విడుదల కలుగు చేసినందుకు వందనాలు. ప్రభు పాపానికి దూరంగా మీ వాక్యం ద్వారా హెచ్చరిక చేసి పాపానికి దూరంగా ఉండమని తండ్రి పిలుపునిచ్చినందుకు వందనాలు. తండ్రి మమ్మలను లేవనెత్తువాడా, ఇదిగో వాక్యం విన్న నీ బిడ్డలు ఎవరైతే ఏ ఊబిలో ఉన్నారో ఆ ఊబిలోంచి వారు లేవనెత్తండి, రక్షించండి. ఈ దినమంతా మీ కాపుదలు దయచేయండి. ఈ రాత్రంతా కూడా మీ సన్నిధి తోడుగుంచండి, సమాధానం దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.